హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత. అమ్మకొచ్చి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒకటి కావాలని అల్లరి పెడుతూ ఉంటారు కదా. ఈవినింగ్ స్నాక్స్లో ఇలాంటిది ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. శనగపప్పు, మినపప్పు అండ్ బియ్యము, సగ్గుబియ్యం కలిపి నేను ఆల్రెడీ పిండి చేసి పెట్టుకున్నానండి, స్టోర్ చేసుకున్నాను. సో కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం కారం అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వామ్ వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. కొంచెం అవి క్రిస్పీగా రావడానికి బేకింగ్ సోడా ఉంటుంది కదా, చిన్న లిటిల్ బిట్ నచ్చితే వేసుకోవాలి, లేకపోతే లేదు. సో అది చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. కలుపుకొని ఫస్ట్ అయితే మా బాబుకి చేగోడాలు కావాలన్నాడు. సో చేగోడాలు టేస్ట్ లేకపోయినా సో ఆ విధంగా ఆయన చేగోడాలు వాడికి చేసి పెడదామని చెప్పేసి కొన్ని చేగోడాలు చేశాను. మా పాప అయితే చిప్స్ కావాలంది. యాక్చువల్లీ మాకు ఫుల్గా వర్షం పడుతుంది, నాకు చేగోడాలు కావాలి, నాకు చిప్స్ కావాలని అల్లరి పెట్టారనమాట. అందుకని ఆ షేప్ రావాలి అని చెప్పేసి నేను అలా ట్రై చేశాను. సో పిల్లలు ఆ టైంకి ఇంకా ఊరుకుంటారు అని చెప్పేసి. సో ఒకదాని తర్వాత మనం దాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేసి రోస్ట్ చేసుకోవాలండి. మొత్తం ఆల్మోస్ట్ వితిన్ 10 మినిట్స్లోనే అవి కంప్లీట్ అయిపోతాయి అనమాట. కాకపోతే కొంచెం చేగోడ లాగటానికి మాత్రం కొంచెం టైం పట్టింది. మాత్రం నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక కవర్ తీసుకున్నాను, దానికి ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టి అది పెట్టి మళ్ళీ దాని కవర్ను ఫోల్డ్ పెట్టి గ్లాస్తో ఒత్తాను అనమాట. అలా చిన్న చిన్న చిప్స్ అయ్యాయి. సో ఇప్పటి వరకు అలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదండి. నేను వేసిన ఆయిల్ కొంచెం మాత్రమే తగ్గింది, అసలు అందులో ఆయిల్ అనేదే లేదు. సో ఇప్పటి వరకు ఈవినింగ్ స్నాక్స్ ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒక 2 డేస్ వరకు పిల్లలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.